నాగార్జున మన కింగ్. ఆయన సినిమాలంటే మన అందరికీ చాలా ఇష్టం. అలానే నాగార్జున కొడుకు నాగ చైతన్య, అఖిల్ కూడా ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. నాగ చైతన్య మంచి కాన్సెప్ట్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇక అఖిల్ అయితే ఇప్పుడు లెనిన్ హిట్ తో సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ హిట్ మామూలుగా రాలేదు. కథ సెలక్షన్ నుంచి ఎడిటింగ్ వరకు నాగార్జున ప్రతి విషయంలో ఎంతలా ఇన్వాల్వ్ అయ్యి కొడుకు కోసం కష్టపడ్డాడో సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ చెప్పారు కదా. అలానే ఈ సినిమా కోసం నాగార్జున మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని టాక్. అదేంటంటే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్న ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 61 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల క్లబ్ వైపు వేగంగా అడుగులు వేస్తుంది. చాలా కాలంగా ఒక పెద్ద కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు లెనిన్ రూపంలో ఆ విజయం దక్కింది. అయితే ఈ విజయానికి కేవలం సినిమా కథ, నటీనటుల ప్రదర్శన మాత్రమే కారణం కాదని నిర్మాతగా నాగార్జున తీసుకున్న తెలివైన వ్యాపార నిర్ణయాలు కూడా ప్రధాన పాత్ర పోషించాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా విడుదలకు ముందే నాగార్జున అనుసరించిన వ్యూహం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో భారీ బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో థియేట్రికల్ హక్కులను అధిక ధరలకు విక్రయించడం జరుగుతుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లపై భారీ ఆర్థిక భారం పడుతుంది. సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా కూడా పెట్టుబడి తిరిగి రావాలంటే చాలా ఎక్కువ వసూలు అవసరమవుతాయి. ఈ కారణంగా మొదటి వారంలోనే భారీ కలెక్షన్లు రాకపోతే డిస్ట్రిబ్యూటర్లను నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. లెనిన్ విషయంలో నాగార్జున పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రికార్డుల స్థాయి బిజినెస్ చేయాలనే ప్రయత్నం చేయకుండా ప్రతి ప్రాంతంలో డిస్ట్రిబ్యూటర్లకు అనుకూలంగా ఉండే ధరలకే థియేట్రికల్ హక్కులను విక్రయించినట్లు సమాచారం. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడి గణనీయంగా తగ్గింది. అదే సమయంలో బ్రేక్ ఈవెన్ లక్ష్యాలు కూడా సులభంగా మారాయి. ఫలితంగా సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే అనేక ప్రాంతాల్లో పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యూహం వల్ల మరో ప్రయోజనం కూడా కనిపించింది. డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి తగ్గడంతో వారు కూడా సినిమాను మరింత ఉత్సాహంగా ప్రమోట్ చేయగలిగారు. ఎక్కువ థియేటర్లలో ప్రదర్శన కొనసాగించడంతో పాటు ప్రచార కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టారు. దీంతో సినిమాకు మంచి మౌత్ టాక్ రావడం, ప్రేక్షకుల ఆదరణ పెరగడం కలిసి వచ్చాయి. ట్రేడ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం నిర్మాతగా నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం లెనిన్ విజయానికి బలమైన పునాది వేసింది. అంతేకాదు సినిమా విడుదల సమయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. లెనిన్ కు పెద్ద పోటీ లేకుండా విడుదలయ్యే రిలీజ్ ప్లాన్ చేయడం కూడా సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది. జూన్ 19న విడుదలైన మా ఇంటి బంగారం తర్వాత పెద్ద తెలుగు సినిమా థియేటర్లో లేకపోవడం లెనిన్ కు అనుకూలంగా మారింది. విడుదలైన తర్వాత ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆ సినిమాపైనే నిలిచింది. సాధారణంగా ఒకేసారి 2 లేదా 3 పెద్ద సినిమాలు విడుదలైతే కలెక్షన్లు వీడిపోతాయి. కానీ లెనిన్ కు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. కుటుంబ ప్రేక్షకులు, యువత, మాస్ ఆడియన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడంతో థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతుంది. ముఖ్యంగా మొదటి వీకెండ్లో సినిమా అంచనాలకు మించి వసూలు సాధించడం ట్రేడ్ వర్గాలను సంతోషపరిచింది. ఇక జూలై 24న విడుదల కానున్న చెన్నై లవ్ స్టోరీ వరకు మరో పెద్ద తెలుగు సినిమా లేకపోవడం కూడా లెనిన్ కు కలిసి వస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ గ్యాప్ కారణంగా రెండో వారంలో కూడా మంచి సంఖ్యలో షోలు కొనసాగించే అవకాశం ఉంది. సోమవారం నుంచి సాధారణంగా కలెక్షన్లు తగ్గడం సహజమే అయినప్పటికీ గట్టి పోటీ లేకపోవడంతో వీక్ డేస్ లో కూడా ఈ సినిమా స్థిరమైన వసూలు సాధించినట్లు సమాచారం. ట్రేడ్ అంచనాల ప్రకారం రెండో వీకెండ్ లో కూడా ఇదే ఊపు కొనసాగితే లెనిన్ 100 కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద విషయం కాదని చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న స్పందనను చూస్తే ఈ లక్ష్యాన్ని సినిమా త్వరలోనే అందుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో అక్కినేని కెరియర్ కు కూడా ఎంతో కీలకంగా మారింది. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంతో మంచి కమర్షియల్ హిట్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు లెనిన్ ఆ నిరీక్షణకు ముగింపు పలికింది. ఈ సినిమా ద్వారా అఖిల్ నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలు, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఆయన మరింత మెచ్యూరిటీతో కనిపించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు హీరోయిన్ భాగ్యశ్రీ భోడ్సే కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. అఖిల్ తో ఆమె కెమిస్ట్రీ కూడా సినిమాకు మరో ఆకర్షణగా నిలిచిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విజయంతో ఆమెకు తెలుగు సినీ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రశంసలు అందుకుంటుంది. కేవలం భారీ బిజినెస్ చేయడమే లక్ష్యంగా
విధంగా కాకుండా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు కూడా లాభదాయకంగా ఉండే విధంగా విడుదలను ప్లాన్ చేయడం వల్ల అందరికీ ప్రయోజనం చేకూరిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సినిమా విజయవంతమైతే నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమానులు కూడా లాభపడతారనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ఫలితాలను ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో మంచి రిలీజ్ ప్లానింగ్, సరైన ధరలకు బిజినెస్, పోటీ లేని విడుదల సమయం, ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్, ఈ 4 అంశాలు కలిసి లెనిన్ విజయానికి ప్రధాన కారణాలుగా మారాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం ఓపెనింగ్స్ పైనే ఆధారపడకుండా సినిమా దీర్ఘకాలం థియేటర్లో నిలబడేలా ప్లాన్ చేయడం నాగార్జున వ్యూహాత్మక ఆలోచనకు నిదర్శనంగా కనిపిస్తుందని వారు పేర్కొంటున్నారు.